3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టి వర్షానికి బెజవాడ జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఎటు చూసినా నడుముల్లోతు నీళ్లే. పెద్ద పెద్ద భవనాలు సైతం సగానికి పైగా నీళ్లలో మునిగిపోయాయి. ఇక మామూలు ఇళ్లైతే పూర్తిగా నీళ్లలోనే ఉన్నాయి. దీంతో బాధితులు కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. బోట్లు, జేసీబీలు ఇలా ఏది దొరికితే అది దాంతో జనాలు వరద నుంచి బయటకు తీసే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇక హెలికాప్టర్ల ద్వారా బాధితులకు ఆహారం, మంచినీటిని అందించే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. ఇక విజయవాడ పరిస్థితి ఇలా ఉంటే సింగ్ నగర్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఎటు చూసినా వరద నీరే. దీంతో సింగ్ నగర్ ను స్థానికులు ఖాళీ చేస్తున్నారు. ప్రాణాలను కాపాడుకోవడానికి నడుంలోతు నీళ్లలో నడుస్తున్నా కాపాడాలని వేడుకుంటున్నారు. కొందరిని అధికారులు బోట్లలో తరలించారు. మరోవైపు రంగంలోకి గజ ఈతగాళ్లు దిగారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టి వర్షానికి బెజవాడ జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఎటు చూసినా నడుముల్లోతు నీళ్లే. పెద్ద పెద్ద భవనాలు సైతం సగానికి పైగా నీళ్లలో మునిగిపోయాయి. ఇక మామూలు ఇళ్లు పూర్తిగా నీళ్లలోనే ఉన్నాయి. దీంతో బాధితులు కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. బోట్లు, జేసీబీలు ఇలా ఏది దొరికితే దాంతో జనాలను వరద నుంచి బయటకు తీసే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. హెలికాప్టర్ల ద్వారా బాధితులకు ఆహారం, మంచినీటిని అందించే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. ఇక సింగ్ నగర్ వరదకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, మనం చూస్తున్నాం గత 3 రోజులుగా కుంభవృష్టి వరద అటు బెజవాడను వణికిస్తుంది. ఇలాంటి తరుణంలో రెస్క్యూ ఆపరేషన్స్ ఏ రకంగా కొనసాగుతున్నాయి? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అటు విజయవాడ మొత్తం అంతా కూడా పూర్తిగా జలమయమైంది. ప్రస్తుతం ఈరోజు అటు సింగ్ నగర్ కానీ, ప్రకాష్ నగర్, అలాగే కండ్రిగా వంటి ప్రాంతాల వద్ద ఇప్పుడు మనం ఉన్నాం. ఆ ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి గనక చూసుకుంటే పూర్తిగా నీళ్లలో కూడా మునిగిపోయింది. అక్కడి నుంచి రావడానికి వెసులుబాటు కూడా లేకపోవడంతో ప్రస్తుతం ఇప్పుడిప్పుడే ట్రాక్టర్లపై కానీ లేదంటే పడవలపై కానీ వారిని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ కాలనీలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మనం చూసినటువంటి రహదారి పై నుంచి ఈ విధంగా ఉంటే ఇళ్ల వద్ద అయితే కండ్రిగలో స్లాబ్ వరకు కూడా పూర్తిగా ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా పూర్తిగా నీట మునిగినట్టు కూడా తెలుస్తోంది. ఆ గ్రామస్తులందరూ కూడా బయటకు వచ్చేందుకు, సింగ్ నగర్ వాసులు కానీ ఆ కండ్రిగ వాసులందరూ కూడా బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రాక్టర్లపై వారిని తరలించేందుకు కూడా సిబ్బంది కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనం చూసినాం కదా, ట్రాక్టర్ల మీద సిబ్బంది సహాయక చర్యలు చేసేందుకు వెళ్లేవారు కానీ లేదంటే అక్కడి నుంచి వారిని బయట ప్రాంతాలకు తీసుకురావడానికి, వారిని కట్టుబట్టలతో తీసుకురావడానికి కూడా ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. అలాగే స్వచ్ఛందంగా గ్రామాలకు చెందినటువంటి వారు కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి భవనాలు మనం చూడొచ్చు. అటు కండ్రిక కానీ, సింగ్ నగర్ వంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి భవనాలన్నీ కూడా పూర్తిగా నీటిలో చిక్కుకుపోయాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే వారందరూ ఆ ఫస్ట్ ఫ్లోర్లోకి డాబా పై అంతస్తు పైకి వెళ్ళి తలదాచుకొని ప్రాణాలు దక్కించుకున్నారు. వారందరూ కూడా బయటికి వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో ప్రస్తుతం అక్కడే ఉండిపోయిన పరిస్థితి కూడా ఉంది. సీఎం చంద్రబాబు కూడా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి విజయవాడలో ఎక్కడెక్కడైతే సహాయక చర్యలు అవసరమో ఆ ప్రాంతాలకు వెంటనే బోట్లను పంపించాలని కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆ ప్రాంతాలకు బోట్లను పంపించి ప్రస్తుతం వారందరినీ కూడా బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ఇంకా అధికార యంత్రాంగం చేస్తుంది. అయితే ఇప్పటికే ఉదయం నుంచి అటు రాష్ట్ర వ్యాప్తంగా ఆ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలు, గోదావరి జిల్లాలు కానీ అటు కృష్ణా, ఒంగోలు జిల్లాల నుంచి అలాగే మచిలీపట్నం వంటి ప్రాంతాల నుంచి ఆహార సరఫరా చేసేందుకు స్వచ్ఛందంగా అటు జిల్లా యంత్రాంగంతో పాటు ప్రజలు కూడా ఆహార పొట్టాలను లక్షలాది సంఖ్యలో కూడా పంపిణీ చేయగా వాటిని హెలికాప్టర్ల ద్వారా కూడా బాధితులకు అందజేశారు. అలాగే పడవల ద్వారా కూడా బాధితులకు అందజేసేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. అయితే ఇంకా లోనికి వెళ్ళలేదు.
వెళ్ళలేనటువంటి ప్రాంతాల్లో మాత్రం ఇంకా బాధితులు ఆహారం కూడా అందనటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ కొన్ని ఉన్నాయి. అలాంటి చోటకు హెలికాప్టర్ ద్వారా పంపించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఎవరైనా ఆహారం అందకపోయినా బయటికి రావాలన్నా కూడా సమాచారం ఇవ్వాలంటూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా నిన్న ఉదయం నుంచి సెల్ ఫోన్ ఛార్జింగ్లు అనేవి అంటే విద్యుత్ సరఫరా లేకపోవడంతో సెల్ ఫోన్లు కూడా ఛార్జింగ్ అయిపోయి పూర్తి వారందరూ తమ ఇళ్లలోనే ఉండిపోయారు. ఆ ఇళ్లలో ఉన్నటువంటి వారందరినీ కూడా బయటకు తీసుకొచ్చేందుకు చేసినటువంటి సహాయక చర్యలు ప్రజలు కూడా ఈరోజు ఎదురు చూసిన పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ స్థానికులు ఉన్నారు. స్థానికులు పిల్లలను తీసుకొని కానీ మహిళలను తీసుకొని కానీ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. చిన్నపిల్లల్ని మహిళల్ని కానీ అందరినీ కూడా తీసుకొని ప్రస్తుతం అయితే బయటకు వస్తున్నారు. ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. అంటే వారు ఇప్పటికే ఆ ఊళ్ళ నుంచి బయటికి రావడంతో మరి అటువంటి లోపల పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఏ ప్రాంతంలో ఉంటారు, ఎలా ఉంది మీ ఏరియాలో? మా ఇల్లు కండ్రికలో సార్ ఉండేది, కండ్రిక మసీద్ రోడ్డు. అయితే మొత్తం ముందు వచ్చినప్పుడు మోకాల దాకా వచ్చింది సార్. మోకాల దాకా వచ్చేవాడికి పిల్లలు అందరూ ఉన్న చిన్నపిల్లలు. ఇంకా మేమైతే మాకైతే ఎవరు హెచ్చరిక చేయలా ఇట్లా వస్తుంది ఇలా వస్తుందని. ఏంటి చెప్పని కూడా చెప్పాలి కదా. చెప్తే మేము ముందు జాగ్రత్త పడేవాళ్ళం. ఆ ఫ్రిడ్జ్లు టీవీలు మొత్తం అన్నీ పోయినాయి. సరే అవి పోయినా పర్లేదు, చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చేసాం. వాళ్ళకి ఫుడ్ అవి ఏమి లేవు. ఏంటి ఆ పాత బడిలో కొంచెం నీళ్లు రాలేదు. ఆ పాత బడి నుంచి కాలినడక నుంచి వచ్చేసాం. ఇప్పుడు వెళ్ళి చూస్తే మొత్తం అసలు మునిగిపోయింది. స్లాబ్ దాకా మునిగిపోయింది. అది పరిస్థితి. మొత్తం ఈ కండ్రికలో ఎన్ని ఇల్లు కుటుంబాలు ఉంటాయి, ఎంతమంది జీవిస్తుంటారు? ఉంటాయి సార్. కండ్రిక, రాజీవ్ నగర్ దాదాపు ఒక 10,000 కుటుంబాల పైనే ఉంటాయి సార్. రాజీవ్ నగర్ కానీ, కండ్రిక కానీ, ప్రకాష్ నగర్, బాంబే కానీ ఇవన్నీ కలిసే ఉన్నాయి. ఒక దగ్గర అలా పైపుల రోడ్డు అన్నీ మొత్తం నీళ్లు. అసలు బండి వెళ్ళటానికి లేదు. ట్రాక్టర్ ఒక్కటి తప్ప. వాళ్ళే ట్రాక్టర్ వల్ల తీసుకెళ్ళి ఏమన్నా కార్పొరేటర్ గారు కొంచెం ఫుడ్ అవి వాటర్ అవి అందిస్తున్నారు అంతే. విజయవాడ కార్పొరేషన్ మెట్రో సిటీ అని చెప్పుకుంటారు. ఇక్కడ ఎలాంటి పరిస్థితి వచ్చింది గతంలో, మీరు ఎప్పుడైనా చూసారా? ఇక్కడ గతంలో చూడలేదు సార్. గతంలో వచ్చింది కానీ ఇంత దారుణంగా అయితే రాలా. గతంలో నడుం దాకా వచ్చింది అప్పట్లో. ఇప్పుడు మాత్రం మరీ దారుణంగా వచ్చింది, బాగా ఎక్కువ. మీరు ఎక్కడ ఉంటారు? మాది కండ్రికనండి. ఎలా ఉంది లోపల మొన్న వచ్చాం. మొన్న ఇక్కడ దాకా ఉందని మా బావ ఇంటికి వచ్చాం. అక్కడ నుంచి మరీ పెరిగిపోయింది. నిన్న కూడా వచ్చాం. నేను వచ్చి కొన్ని సామాన్లు మొత్తం లాక్కున్నాం. లోపలికి వెళ్ళే కొద్దీ ఇక్కడ దాకా ఉంది లోతు. ఇంకా ఏం చేయలేని పరిస్థితి. లోపలికి వెళ్ళి ఇంకా ఏడుపులు తప్ప ఇక్కడ ఏం లేవు. అక్కడ ఇప్పుడు ఎట్టా కూడా ప్రాణాలు తగ్గించుకొని ఎలా వల్ల నీళ్ళలో అలా నడుచుకుంటూ వచ్చాం. బ్రతుకుంటే ఏదో తినొచ్చాను. మీరంటే నడుచుకుంటూ వచ్చారు. లోపల మహిళలు, చిన్నారులు, పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? అదేనండి, పిల్లలు కూడా భుజాలను ఎక్కించుకొని తీసుకొచ్చాం. భుజాల మీద ప్రాణాలు బ్రతుకుంటే చాలని వచ్చాం. భుజాలను ఎక్కించుకొని తీసుకొచ్చాం పిల్లల్ని. బ్రతికే సామాన్లు కూడా తెలిసాము. టీవీలు, ఫ్రిడ్జ్ అన్నీ మొత్తం మునిగిపోయినాయి. అసలు ఏమీ లేవు. లోపలికి ఇప్పుడు దాకా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మీ ప్రాంతానికి ఎవరైనా వచ్చారు? ఇప్పుడైతే ఎవరు రాలేదు సార్. నిన్నైతే టీడీపీ వాళ్ళు భోజనాలు పంచారు. మధ్యాహ్నం నీళ్లు కానీ భోజనాలు కానీ పంచారు. నిన్న మధ్యాహ్నం పంచారు. మొత్తం విద్యుత్ సరఫరా కూడా ఆపేశారు కదా, మరి సాయంత్రం పూట అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అది ఫోన్లు కూడా చేసే ఇది లేదు సార్. నెట్ ఉండట్లా, ఏమున్నట్లా. ఫోన్ చేసి ఎవరు ఎక్కడ కూడా చెప్పుకున్నా తెలియట్లేదు అసలు. చూస్తున్నా కదా, అంటే ట్రాక్టర్ పైన కూడా మహిళలు కానీ అందరిని కూడా తీసుకువస్తున్నారు. వారిని కూడా మాట్లాడిద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము ఇక్కడ చూడటానికి వచ్చాము. లోన్ వాళ్ళని కూడా ఎవరైనా ఉంటే ఎక్కించుకొస్తున్నాం బయటికి. లోన్ నీళ్ళు అన్నీ ఫుల్గా నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు బాగా బాగున్నాయి ఎక్కువగా. దిగటానికి కూడా మన అసలు అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు డాబాల మీద పైన ఉండేవాళ్ళే కానీ కింద ఖాళీ లేవు. మొత్తం మున్సిపల్ సిబ్బంది కూడా ఉన్నారు. చెప్పండి, అంటే లోపల ఉన్నటువంటి పరిస్థితి. డ్యూటీకి వెళ్ళాం, బయలుదేరాం. ఆడికి వెళ్ళే అవకాశం లేదు. ఏంటి టాటర్ కూడా మునిగిపోయేటట్టు ఉంది. మళ్ళీ వెనక్కి వచ్చేసేస్తున్నాం. లోపల ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంది? సామాన్య వీలైనంత వరకు ప్రజానీకం బయటికి తీసుకొచ్చారు. 99% తీసుకొచ్చేసారు. ఏంటి గ్రామస్తులు అందరూ కలిసి ట్రాక్టర్ల మీద ట్యూబుల మీద వెళ్ళి బయటికి తీసుకొచ్చేసారు. మేము చూస్తానికి వచ్చారు. చూస్తాం కదా, అంటే వారందరూ కూడా కొంచెం సహాయక చర్యలు చేయడానికి కానీ, లోపల ఎవరైనా అవసరమైతే తీసుకురావడానికి కానీ వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. అటు మహిళలు కానీ, చిన్నారులు కానీ అందరూ కూడా లోపల ఉండిపోతే కనుక ఖచ్చితంగా వారిని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మనం చూస్తున్నాము, ఇదైతే కండ్రికి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి. ఇక్కడి నుంచే ప్రకాష్ నగర్కి, సింగ్ నగర్కి ఈ విధంగా పైపుల లైన్కి కానీ ఆ విధంగా అన్ని ప్రాంతాలకు కూడా ప్రధాన రహదారి ఇది. ప్రధాన రహదారిపై నుంచి కూడా ఏరులా ప్రవహిస్తోంది వరద నీరంతా కూడా. బుడమేరు గోదావరిని మొత్తం అంతా ఏ విధంగా అయితే ఉంటుందో
ఉందో గోదావరి కృష్ణా పరవళ్ళు ఆ విధంగా ఓళ్లపై నుంచి కూడా ఏర్లు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది బుడమేరు. ఈరోజు ఈ బుడమేరు ప్రభావంతో దాదాపు 16,000 క్యూసెక్కులకు పైగా కూడా ప్రవాహం అనేది కూడా రావడంతో ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి దాదాపు అన్ని ప్రాంతాలు కూడా నీట ముంపుకు గురి అయ్యాయి. ఏ వాహనం దొరికితే ఆ వాహనం పట్టుకొని ప్రాణాలు అరచేత పట్టుకొని కూడా బయటకు వస్తున్నారు. మనం చూస్తున్నాం రైతులు పొలానికి వాడేటువంటి యంత్రాలకు సంబంధించి కూడా ఆ యంత్రాలతో కూడా వస్తున్నటువంటి పరిస్థితి కూడా విజువల్స్లో మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఆ యంత్రాల మీద ఆ మనుషులను ఎక్కించుకొని మహిళలను ఎక్కించుకొని చిన్నారులు ఎక్కించుకొని వస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూసుకోవచ్చు. అంటే ఆ లోపల నుంచి నడుచుకుంటూ వస్తే కనుక ఖచ్చితంగా పేకల్లోతు నీటిలో మునిగిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి వారిని వాహనాల సహాయంతో కూడా బయటకు తరలిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ అందరూ కూడా ఈ వాహనం మీద ఉన్నారు. అంటే లోపల ఉన్నటువంటి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో కూడా తెలుసుకోవచ్చు. మరి లోపల ఇంకా ఎంతమంది ఉండొచ్చు? చాలా మంది ఉన్నారు సార్, రావట్లేదు, నడుచుకుంటూ వస్తున్నారండి. చూస్తున్నాం కదా, అందరూ కూడా నడుచుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితి. మహిళలందరూ కూడా ప్రస్తుతం ఈ వాహనాన్ని రైతుకు సంబంధించినటువంటి ట్రాక్టర్ని కూడా ఎక్కి అందరూ కూడా బయటకు వచ్చారు. ప్రస్తుతం మరి ఈ విధంగా ఉంటే ఇంకా లోపల ఉన్న వారందరి పరిస్థితి కూడా ఎలా ఉందో కూడా దయనీయం కూడా చెప్పుకోవచ్చు. మొత్తం విజయవాడలోనే ఈ విధంగా ఉంటే విజయవాడ పరిసర ప్రాంతాలు ఇందాక మనం చూసినట్టు గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలో కూడా దారుణమైనటువంటి పరిస్థితి. దాదాపు 150 నుంచి 200 వరకు విల్లాలు నీట ముంపుకు గురయ్యాయి. ఫస్ట్ ఫ్లోర్ దాటి అక్కడ వరకు కూడా ఈరోజు ఈ బుడమేరు అనేది కూడా ముంచేసింది. బుడమేరుతో పాటు ఏలూరు కాలువ కూడా గండిపడడంతో ఏలూరు కాలువ కూడా వారిని ముంచెత్తినటువంటి పరిస్థితి కూడా ఉంది. వచ్చిన వాళ్ళందరూ కూడా సామాన్లు ఎక్కడికక్కడ ఇళ్లలోనే వదిలేసి అక్కడ ఉన్నటువంటి కట్టుబట్టలతో అందరూ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు కృష్ణానది పొంగి పొర్లుతూ ఉన్న నేపథ్యంలో ఆ దివిసీమ లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కృష్ణానదిలో దాదాపు 10 లక్షల క్యూసెక్ల వరకు కూడా దాటిన నేపథ్యంలో ఇప్పటి వరకు 11 లక్షల వరకు కూడా దాదాపు క్యూసెక్ల నీరు కృష్ణానది నుంచి కూడా విడుదల చేస్తున్నారు. దిగువనటువంటి లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఆ లంక గ్రామాలను మరోసారి ముంపు భయం కూడా వెంటాడుతుందని కూడా చెప్పుకోవచ్చు. అన్ని గేట్లు కూడా ప్రకాశం బ్యారేజ్ నుంచి ఎత్తివేయడంతో ఆ నీరు దిగువకు సముద్రం వైపు సాగర తీరం వైపు కూడా పరవళ్లు తొక్కుతూ కూడా వెళుతుంది. ఈ తరుణంలో అక్కడ కూడా హెచ్చరికలు జారీ చేసి వారందరూ కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే మీరు లోపల నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా ఉందని పరిస్థితి? ఇక్కడ వాస్తవం లేదు సార్, కాకపోతే రెస్క్యూ టీమ్ లాగా టాటర్లో వెళ్ళాం, బండిలో వేసుకుని వచ్చాము, టాటర్ మీద బండి మళ్ళీ ఏమో ఎలా ఉందని చూడటానికి వెళ్ళాం. ఎలా ఉంది లోపల? మీరు ట్రాక్టర్ మీదకి వెళ్ళారు, ఎలా ఉన్నాయి ఇళ్ళు అన్ని ఎంతవరకు మునిగిపోయినాయి? ఇక్కడ వరకు వచ్చింది సార్, నడువులోతు వరకు వచ్చింది. ఆ కంటిగా భవానీ బార్ అయితే ఎక్కడ వరకు వచ్చింది. వెళ్ళటానికి లేదు, మనుషులు రావటానికి లేదు, తినటానికి లేదు, వంటాకి లేదు. జనాలు అస్తవ్యస్తంగా తిరుగుతున్నారు, పైన పడుకున్నారు, తినడానికి కూడా ఏం లేదు. వాళ్ళు కూడా చాలా మంది అందరూ ఇక్కడ పాతబాడి వచ్చి ఉన్నాం, 4 రోజులు ఉన్నాం, ఎవరైనా ఏదో విధంగా చూస్తారు, కొన్ని 4 రోజులు ఎవరికైనా కష్టం వస్తుంది కదా అని చెప్పి అలా ఆలోచిస్తున్నారు. ఇప్పటికే సాయంత్రం అవుతుంది, చీకటి పడితే లోపల విద్యుత్ లైట్లు కనీసం ఉండే అవకాశం ఉంది? అసలు లేదు సార్, కరెంట్ ఎలా ఉంది సార్, ఇంత వర్షం పడుతుంది, ఒక్క వైర్ దిగిన 10 మంది లేచిపోతారు సార్. దాన్ని కూడా చూసుకోవాలి. రాత్రి అవుతుంది, మరి సహాయక చర్యలు ఎలా కొనసాగుతాయి సార్? ఎవరిదో వాళ్ళు చూసుకున్నారు సార్, ఎవరు పెద్ద పట్టించుకునే వాళ్ళు లేరు. అంటే పాతపాడులో ఉన్న నాయకులు ఏదో తలా కొద్దాని పొద్దున సాయంత్రం ఇప్పుడు భోజనం వెళ్ళింది, తీసుకెళ్లారు, పొద్దున్న మేము తీసుకెళ్ళాము, మధ్యాహ్నం ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్లారు. అలా సహాయ చర్యలు కొంచెం ఎంతో గొప్ప. వాటర్ లేదు, ఫెసిలిటీ లేదు, వాటర్ బయటలో పంచుతున్నారు. మళ్ళీ భోజనం ఇప్పుడు వెళ్ళింది, సాయంత్రం జరిగిపోతుంది అందరికి. అలా రోజు గడుస్తుంది అంతే, అస్తవ్యస్తం. కనుచూపు మేర ఎక్కడ కూడా కాలనీకి వెళ్లే వరకు అంతా కూడా నీరే ఉంది. లోపల దాదాపు ఎంతమంది ఉన్నారు? ఇంకా అక్కడ కండ్రిగా ప్రాంతంలో అయితే మొత్తం 15-20 వేల మంది ఉంటారు సార్. ఈ చిన్న ఏరియాలోనే 20 వేల మంది ఉంటారు సార్, మొత్తం వాస్తవ్యులందరూ ఉండేవాళ్ళు అందరూ. అది సార్ పరిస్థితి. లోపల ఈ విధమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇటు చిన్నారులను కూడా తీసుకుని ఇప్పటికే చాలా మంది వచ్చారు. మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము పాతపాడు. ఎలా ఉంది మరి ఇక్కడ అందరూ పాతపాడు అందరూ అనుకుంటున్నారు కదా, ఎలా ఉంది అక్కడ? ఇక్కడికి వచ్చారు, ఇక్కడ దాచుకుంటున్నారు, తల దాచుకుంటున్నారు. ఇక్కడ అన్నీ మునిగిపోయినాయి. రాజీవ్నగర్, కండ్రిగా, ఉడాకాలనీ అన్నీ పూర్తిగా నీళ్ళు మునిగిపోయినాయి. మరి చూస్తున్నాం కదా, అంటే వారందరూ కూడా తలదాచుకునేందుకు పాతపాడినటువంటి ప్రాంతానికి కూడా వెళ్తున్నారు అని చెప్పండి. మీరు లోపలికే వెళ్తున్నారా? ఎలా ఉంది పరిస్థితి లోపల? మరీ దారుణంగా ఉందండి. వాటర్ తినడానికి ఫుడ్ కూడా లేదు, ఒక్కొక్కరికి చూడడానికే వెళ్తుంది. అంటే ఎంతమంది ఉన్నారు లోపల? ఇంకా ఏ విధంగా సహాయ చర్యలు ప్రభుత్వం మేము అందిస్తున్నాం అంటున్నారు, ఏమైనా అందుతున్నాయా లోపల గ్రామాల్లో? అందరికంటే కష్టంగా అండి, అందరికి అందవు, ఎవరో అక్కడక్కడ మాత్రం తప్ప మేమే కొంచెం హెల్ప్ చేస్తున్నాం అంతే, దగ్గర ఉన్న వాళ్ళకి. అది మీరు చెప్పండి, ఎలా ఉంది పరిస్థితులు? అంత వరద ఎప్పుడన్నా గతంలో ఎప్పుడైనా చూసారా? ఇప్పుడున్న వరద 2007, 2008 ఆ టైం వరదలను చూసి మేము తక్కువ అంచనా వేసాం సార్. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. పెద్దవాళ్ళు, ఇళ్లలో ఇరుక్కుపోయిన వాళ్ళు, షుగర్ పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే విషయం ఏంటంటే ముందుగా కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే వస్తుంది అని తెలుసు, కానీ ఎంత ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి ముందస్తుకుంటే వేరుగా ఉండేది. మినిమం 7 feet 8 feet అలా ఉడా కాలనీలో వచ్చేసి ఉంది.
సరే పెద్దవాళ్ళు డాబాలపై నుంచి అరుస్తున్నారు. మన ట్రాక్టర్లు కూడా పాతపాడు ప్రజలు కూడా చాలా హెల్ప్ చేశారు. నున్నే కానీ పాతపాడే కానీ రైతులు మటుకు ముందుగా నిలబడ్డారు. పోలీస్ వరకు అంటే రైతులు చాలా నిలబడ్డారు. ఎటువంటి పోలీస్ వెహికల్స్ కంటే కూడా ట్రాక్టర్లు చాలా ఉపయోగపడ్డాయి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద పాతపాడు ఫార్మర్స్ అండ్ నున్న ఫార్మర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. పాతపాడిని కానీ నున్నకు కానీ ఉడా కాలనీ పాయకాపురం కండ్రిక ప్రజలు చాలా రుణపడి ఉంటారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ. లోపల ఉన్న వారికి ఇంకా అత్యవసరంగా ఏం సహాయంగా అవసరం అవుతుంది? అంటే మెయిన్గా మెడిసిన్స్ ఉన్నాయి సార్. మెడిసిన్స్, ఇన్సులిన్స్, కొంతమంది పేషెంట్లు ఉన్నారు. వాటి వరకు ప్యాకెట్స్ అవి వెళ్ళినాయి, వాటర్ ప్యాకెట్స్ వరకు. బట్ కానీ మెడిసిన్స్ వరకు మన వంతు మనం ప్రయత్నం చేస్తాం. అంటే ప్రభుత్వం దృష్టికి ఇప్పుడే సీఎం చంద్రబాబు కూడా విజయవాడలో పర్యటిస్తున్నారు. ఎక్కడెక్కడ సహాయం కావాలి, ఏం కావాలో తమకు తెలియజేయండి అంటున్నారు. ఇక్కడ ఉన్న వారికి ఏం అవసరం అవుతుంది అనుకుంటున్నారు? ఇంకా సార్ ఇప్పుడు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిసిటీ లేదు, తర్వాత సిగ్నల్ లేదు. అలా ఇప్పుడు పైనుంచి డాబా పైన అరిస్తేనే మాకు వినపడుతుంది. అది కూడా ఏంటో క్లారిటీగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మాకు ఇది కావాలని వాళ్ళు అడగలేరు. మనం ఇది అని నెసరీ ఇదే అని మనకే తెలియదు. బోట్లో ఏమన్నా చేరుకునే సహాయక చర్యలు చేయడానికి యంత్రాంగం ఏమైనా వచ్చారా? పైన నిన్న నైట్ 11:30కి ఒక మనిషి చిక్కుపోయాడు సార్. రమ్మని పిలిచిన ఏంటంటే వాళ్ళు కూడా అంత ధైర్యం చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. వాళ్ళు కూడా ప్రయత్నం చేయలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ వైపు తప్పు అంటానికి లేదు. బట్ కానీ ఏదైనా ఏ ధైర్యానికైనా తెగించింది మటుకు పాతపాడు మరియు నున్న ప్రజలు, వాళ్ళ ట్రాక్టర్లలో రైతులు చాలా ఉపయోగపడ్డారు. వాటి వరకు వాళ్ళ వరకు మనం థ్యాంక్ఫుల్ చెప్పాలి. చెప్పండి. లోపల ఇంకా మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఎలా ఉంది పరిస్థితి? చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు చాలామంది కూడా చాలా విధంగా బాధపడుతున్నారండి. మెయిన్ కనీసం వాటర్ ఫెసిలిటీ లేదు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వస్తున్నారు కానీ ఆశా వర్కర్ల వరకు తీసుకుని వెళుతున్నారు తప్ప మిగతా దాని గురించి ఏమీ పట్టించుకోవట్లేదు వాళ్ళు. మాకు దయించి అలాంటివి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు పిలిపించి మమ్మల్ని కొద్దిగా ఒడ్డు చేర్చాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. అది చూస్తాం కదా. అంటే ఇప్పుడు మనం పావు గంట క్రితం వచ్చినప్పుడు 1 అడుగు మేర ఉంటే ఇప్పుడు దాదాపు 2 అడుగుల మేరకు ఇక్కడ నుంచున్న ప్రాంతంలోనే చేరుకుంది. ఈ నీరంతా కూడా తోస్తుంది. ఫ్లోటింగ్ అనేది కూడా పెరుగుతుంది. అదే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కనుక దాదాపు నడుము లోతు, ఆ తర్వాత కాలనీలోకి వెళ్తే పేకల లోతు నీళ్ళన్నీ కూడా చేరిపోయాయి అంటూ కూడా వారు ప్రత్యక్ష సాక్షులు, ఆ గ్రామస్తులు కానీ ఆ గ్రామాల్లో ఉన్నటువంటిని కాపాడేందుకు వెళ్తున్నటువంటి పాతపాడు ప్రజలు కూడా స్పష్టం చేసిన పరిస్థితి కూడా ఉంది. అంటే యంత్రాంగం అన్ని ప్రాంతాలకు చేరుకోలేకపోదు అనేది వారు కూడా కాస్త అర్థం చేసుకుంటూ కూడా పరిసర గ్రామ ప్రాంత ప్రజలు నున్న నుంచి కానీ పాతపాడు నుంచి కానీ వారు వచ్చి స్వయంగా వారి ట్రాక్టర్లలో రైతులు వారందరినీ కూడా సురక్షితంగా బయటకు కాపాడేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రధానంగా మహిళలు, చిన్నారులను ముందుగా బయటకు తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలో ఇంకా ఎంతో మంది, వందలాది మంది, వేలాది మంది కూడా లోపల ఉండిపోయారు. తమ డాబాలపైకి వెళ్ళి అక్కడి నుంచి ఆహారం కోసం వారు ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఆహారం అందరికీ కూడా అందడం లేదు, అనేక ఇబ్బందులు పడుతున్నామని కూడా వారు తెలియజేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వారందరికీ కూడా సహాయక చర్యలు ముమ్మరం చేయాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఊహించని విపత్తుగా కూడా ఇది చెప్పుకోవచ్చు. కనీసం ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా ఇదంతా కూడా విపత్తులాగా ఒక్కసారి వచ్చి పడింది. ముందస్తుగా ఎటువంటి సమాచారం కూడా మాకు ఇవ్వలేదు అనేది కూడా ప్రస్తుతం ఆ కండ్రికి కానీ లేదంటే సింగ్ నగర్ వాసులందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రకాష్ నగర్లో కానీ 12 పైపుల లైన్ వైపు ఉన్నటువంటి కాలనీలో పరిస్థితి కూడా ఇదే దుస్థితి ఉంది. ఉదయం 6 గంటల నుంచి ఒక్కసారిగా విరుచుకుపడి గ్రామంపై వచ్చింది. ఎంత వరద వస్తుందని తాము భావించలేదు, లేదంటే ముందస్తుగానే ఖాళీ చేశాము, ఎందుకు సమాచారం ఇవ్వలేకపోయారు, ఎగువ నుంచి వర్షం వస్తున్నప్పుడు దిగువ ఉన్నటువంటి ప్రాంతాలను అప్రమత్తం చేయాలి కదా అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇళ్ళని నీట మునిగిపోయాయి. ఫర్నిచర్ కానీ, టీవీలు, మంచాలు, ఈ విధంగా వంట సామాగ్రి కూడా ఈరోజు పూర్తిగా నీట మునిగిపోవడంతో వంట చేసుకొని తినడానికి కూడా వారికి ప్రస్తుతం అయితే ఆ తిండి లేనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా డాబాలపైకి వెళ్ళి తలదాచుకునేటువంటి వారందరినీ చీకటి పడిందంటే, మరి కాసేపు అయిందంటే ఇంకా పూర్తిగా గాఢాంధకారం నెలకొంటుంది. ఎందుకంటే విద్యుత్ వ్యవస్థ, అన్ని విద్యుత్ లైట్లు ఉన్నప్పటికీ, విద్యుత్ సౌకర్యం ఉన్నప్పటికీ కూడా ఆ భారీ వరదల కారణంగా పవర్ స్టేషన్లు కూడా మునిగిపోవడంతో ప్రస్తుతం ఆ విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో అనేటువంటి భయాందోళనతో ముందస్తుగానే నిలిపివేయడంతో ప్రస్తుతం వారందరూ కూడా విద్యుత్ లేక సాయంత్రం అయితే చీకటి పడితే గాఢాంధకారంలో వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఆ సమయంలో ఖచ్చితంగా బయటకు వస్తే కనుక విష సర్పాలు కానీ కాటేసేటువంటి ప్రమాదం కూడా ఉంది. నిన్న ఇదే ప్రాంతంలో ప్రకాష్ నగర్ లో కానీ లేదంటే సింగ్ నగర్ లో కానీ విష సర్పాలు కాటు వేసి 2 మృతి చెందారంటూ ఇప్పుడు ప్రత్యక్ష సాక్షులు చెప్పడం అయితే జరిగింది. కండ్రికకు చెందినటువంటి వారు ఈ విధంగా రాత్రి అయితే కనుక మరింత భయానకర పరిస్థితులు ఖచ్చితంగా కూడా ఉంటాయి. విజయవాడ అయినప్పటికీ, రాజధాని ప్రాంతానికి చెందినటువంటి చెరువులో ఉన్నప్పటికీ కూడా, ఇది మెట్రో సిటీ అయినప్పటికీ కూడా, కార్పొరేషన్ సిటీ, ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు అన్ని ఇన్ని కావనేది ఒక్కసారి వరద వస్తేనే అన్ని కూడా బయటకు వచ్చాయి. ఎందుకంటే ఎగువ నుంచి వచ్చినటువంటి వరద నీరు
బుడమేరు అనేది సహజ ప్రవాహం, సహజంగా ఉంటేనే అది దిగువకు వెళ్ళి కొల్లేరులో కలిసేటువంటి అవకాశం ఉంది. కానీ ఆ ప్రవాహానికి అడ్డుకట్టగా ఆక్రమణలు చేస్తే అది మానవ తప్పిదాలతో ఈరోజు ప్రకృతి విపత్తులా విలయంగా మారి అందరిపై కూడా పడుతుందనే దానికి ఇదే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా నీట మునిగాయి. దాదాపు స్లాబ్ పైకి ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీరు వెళ్ళాయి. అపార్ట్మెంట్లో ఉన్నవారు మాత్రమే పైన వెళ్ళి తలదాచుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ చిన్న చిన్న భవంతులు, చిన్న చిన్న ఇళ్లు కట్టుకున్న పేద నిరుపేద వారందరూ మాత్రం పూర్తిగా నీట మునిగిపోయారు. వరద వారిని ముంచెత్తింది. ఈ తరుణంలో వారందరికీ కూడా సహాయక చర్యలు అందడంలో మరి కాస్త ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. బాధితులు చెబుతున్నటువంటి ఆవేదన ప్రకారం మరింత వేగవంతంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ నిన్న రాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజామున వరకు కూడా ఆయన సహాయక చర్యల్లో పాల్గొని ఎప్పటికప్పుడు అధికారులని అప్రమత్తం చేసినప్పటికీ కూడా సుదూర ప్రాంతాల్లో కాకుండా పక్కనే ఉన్నటువంటి ఈ ప్రాంతాలు సింగనగర్ కానీ ప్రకాష్ నగర్ కానీ ఇవన్నీ విజయవాడ సిటీలో ఉన్నటువంటి ప్రాంతాలే. ఈ తరుణంలో వారికి సహాయం వేగవంతంగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడో గోదావరి కృష్ణా దిగువ ఉన్నటువంటి లంక గ్రామాలంటే ఆలస్యం అవుతుంది. కానీ పక్కన ఉన్నటువంటి గ్రామాలకి వేగవంతంగా ఖచ్చితంగా చర్యలు చేయాలి. ఇప్పటికే హెలికాప్టర్ల ద్వారా పక్కనే ఉన్నటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఆహార పొట్టాలు సరఫరా చేసినప్పటికీ కూడా గ్రామంలో ఉన్నటువంటి సహాయక చర్యలు ఏదైతే ఈ పట్టణాల్లో ఉన్నటువంటి సహాయక చర్యలు వారికి అందడం లేదనేటువంటి ఆరోపణలు అత్యధికంగా వినిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా పేద ప్రజలకు ముందు తక్షణమే ఆహార సదుపాయాన్ని అందించాలి. అలాగే వైద్యానికి సంబంధించినటువంటి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో బెడ్ రీడ్ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు కానీ లేదంటే ఎంతోమంది పేషెంట్లు ఉంటారు, వృద్ధులు, వారందరికీ కావాల్సినటువంటి వైద్య సహాయ మందులు వెంటనే సరఫరా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ఇదొక వరద మరొక 2 రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. బుడమేరుకి ఎగువ నుంచి వస్తున్నటువంటి వర్షపు నీరంతా కూడా తగ్గాలంటే ఖచ్చితంగా 2 రోజులు పడుతుంది. దీనికి తోడు కృష్ణా పరవళ్లు తొక్కుతుంది. ప్రకాశం బ్యారేజ్ అన్ని గేట్లు కూడా ఎత్తివేశారు. బ్యారేజ్పై రాకపోకలు నిలిపివేశారు. 11 లక్షల క్యూసెక్ల వరద నీరు దిగువకు వెళ్తుంది. దిగువకు లంక గ్రామాలు, దివిసీమ లంక గ్రామాలన్నీ కూడా ముంపుకు గురేటువంటి అవకాశం కూడా ఉంది. లంక గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు. కాబట్టి ముందస్తుగా మునిగిపోయిన తర్వాత గ్రామంలోకి ట్రాక్టర్లతో వెళ్ళడం కాకుండా ముందస్తుగానే ఆ గ్రామంలోకి సహాయక చర్యలు చేసేందుకు సిబ్బంది వెళ్లి ముందస్తుగానే అప్రమత్తం అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అటు ఏపీ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతో ప్రధాన విజయవాడ నగరం అతలాకుతలం కాగా పక్కనే ఉన్నటువంటి గుంటూరు, పల్నాడు, అలాగే ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలతో పాటు ఆ దిగున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఈరోజు పూర్తిగా భయానకర వాతావరణంలో చిక్కున్నాయి. మరొక 24 గంటల పాటు కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా ఎవరైనా లోతట్టు ప్రాంతాల్లో కానీ మునిగిపోతున్నటువంటి ప్రాంతాల్లో కానీ ఉంటే వారు ఏదో ఒక సహాయంతో బయట గ్రామాలకు, ఎత్తైన ప్రాంతాలకు వచ్చి తమ ప్రాణాలు దక్కించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వం వచ్చే వరకు ఎదురు చూడకుండా తమ ప్రాణాలు కాపాడుకుంటేనే ఈరోజు బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి స్వచ్ఛందంగా ఎంతోమంది యువకులు కానీ పరిసర ప్రాంత ప్రజలు కూడా వస్తున్నారు. కాబట్టి వారి సహాయంతో వారు బయటకు చేరుకుంటేనే మేలైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం విజయవాడ నగరంలో కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సౌజన్య.